నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు ఎంతో కీలకమని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. అన్నమయ్య జిల్లాలోని గాలివీడు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రారంభించారు. గాలివీడు మండలంలో ఇటీవల జరిగినటువంటి వరుస ఘటనలను దృష్టిలో ఉంచుకొని గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి దాతల సహకారంతో మండలంలోని అన్ని గ్రామాల్లో 92 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన దాతల అభినందన సభలో జిల్లా ఎస్పీ పాల్గొన్నారు. ఇక దాతలను ఘనంగా సన్మానించి అభినందించారు. బాగుండవా ఆత్మానందోక్ష దేశం విసృజ్య సారే స్తోత్రోత్తరం మహాగణపతి ప్రార్థనం కరిష్యే. గణపతి నమస్కారం. సరస్వతీం ధ్యాయామి వరాహయామి తామయామి అదుముఖే కరోమి నమస్తే భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవ. పూర్ణం దదాతి మాధవ్యో ధారేదే ఏకాదా బ్రహ్మణమ దేవ విద్యావరణేవ వరంతదేవ వరందేవ దేవే దేవం పరాలే ఆరంభకాల ముహూర్తస్సు ముహూర్తోత్తు. ఫోటో కావాలా వీడియో కావాలా? ఆల్రెడీ వాళ్ళని మోటివేట్ చేసి ఆయన కూడా రెడీ చేసుకున్నాడు సార్. ఇదే విధంగా మనం భవిష్యత్తులో కూడా డోనర్స్ ప్రకటించారు. వాళ్ళకు కూడా మా పోలీస్ తరఫున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను సార్. అదేవిధంగా ఇంకా కూడా చాలా మంది సార్ ఇంకా కూడా ఒక ఈ మధ్య కాలంలో జరిగిన ఒక 2 ఇష్యూస్ వలన వెంటనే కాదనకుండా డొనేట్ చేశాడు సార్. తర్వాత గోల్డ్ షాప్ అసోసియేషన్ వాళ్ళు ఈరోజు రాయచోటి సబ్ డివిజన్లో ఆల్మోస్ట్ రాయచోటి పీలేరు తర్వాత అతిపెద్ద మండలం గాలివీడు మండలం. ఎక్కువ బిజినెస్, ఎక్కువ ట్రాన్సాక్షన్స్, ప్రాపర్టీ కానీ ఇవన్నీ కూడాను గాలివీడు మండలంలో చాలా ప్రాస్పరస్గా ఉండి అనంతపూర్ కడప జిల్లాలకి బార్డరింగ్గా ఉండి చాలా క్రైమ్స్కి ఇక్కడ గాలివీడు మండలానికి ఒక హబ్గా ఇంతకుముందు ఉండేది. ఈ సీసీటీవీ కెమెరాస్ అన్ని ప్రతి మండల హెడ్ క్వార్టర్స్లో, ప్రతి రోడ్స్కి, ఇంపార్టెంట్ జంక్షన్స్కి మరియు ప్రతి పంచాయతీ హెడ్ క్వార్టర్స్లో పెట్టించాలి అని ఒక ఉద్దేశంతో ఆల్ ఎస్హెచ్ఓస్కి చెప్పడం జరిగింది. దీనిలో గాలివీడు ఎస్ఐ మరియు సిఐ గారు చాలా ఫోకస్డ్గా ఈ ఎంటైర్ మండలంలో డోనర్స్ అందరినీ కూడాను 1 by 1 పిలిచి వాళ్ళతో మాట్లాడి చాలా పెద్ద ఎత్తున 92 సీసీటీవీ కెమెరాలు మరియు ఒక కంట్రోల్ రూమ్ మన పోలీస్ స్టేషన్లో ఏర్పరచడం అనేది ఒక చాలా అభినందించే కార్యక్రమం. ఎస్పెషల్లీ గాలివీడు ఎస్ఐ గారికి మరియు దాతలందరికీ నా కృతజ్ఞతలు. ఈ సీసీటీవీ కెమెరాస్ అనేవి ఎందుకు ఇంపార్టెంట్ అనేది ఆల్రెడీ చాలా ఎగ్జాంపుల్స్ ద్వారా తెలుసుకున్నారు. ఇదివరకే జరిగిన ఒక మర్డర్ కేసులో ముద్దాయిలు కానివ్వండి, లేదంటే కిడ్నాప్ అయినటువంటి బాలికలు, పిల్లలు, లేదంటే తప్పిపోయిన పిల్లలు కానీ, మరియు చాలా ప్రాపర్టీ అఫెన్సెస్, ఇంట్లో జరిగిన ప్రాపర్టీ అఫెన్సెస్ కావచ్చు, బైక్ దొంగతనాలు కావచ్చు, లేదా ఏదైనా షాప్లో చోరీ చేసిన వెంటనే మనకి ముఖ్యంగా మనం ఈ మధ్యకాలంలో రిలై అయ్యేది సీసీటీవీ కెమెరాల మీద. సీసీటీవీ కెమెరాలో ఈవెన్ వాడి బైక్ నెంబర్ వచ్చినా, వాడి ఫోటో వచ్చినా కూడాను మనకున్న క్రైమ్ డేటాబేస్లో సెర్చ్ చేస్తే మొత్తం వాడు ఎక్కడెక్కడ తిరిగాడు, ఏ బండి ఎక్కడెక్కడికి వెళ్ళింది, ఏ ముద్దాయి ఎక్కడెక్కడ తిరిగాడు అనే డీటెయిల్స్ అన్ని కూడా ఇప్పుడు రావడం జరుగుతుంది. సో సీసీటీవీ కెమెరాస్ అనేవి చాలా క్రూషియల్గా మారినాయి. ఇందులోని ఈ గాలివీడు మీ ప్రజలందరూ కూడా ముందుకొచ్చి వివిధ అసోసియేషన్లు
ఇండివిజువల్ పర్సన్స్ ముందుకు వచ్చి దానం చేసి ఈ సీసీటీవీ కెమెరాస్ గాలివీడులో ఏర్పరిచినందుకు 100% ఇక్కడ క్రైమ్ రేట్ అనేది తగ్గుతుంది. అండ్ క్రిమినల్స్ ఎవరైనా సరే ఈ ఏరియాకు వచ్చి దొంగతనాలు కానీ, హత్యలు కానీ, కిడ్నాప్లు కానీ చేయాలనుకుంటే ఖచ్చితంగా భయపడతారు. అండ్ ఇది ఒక క్రైమ్కి డిటరెన్స్గా మారి గాలివీడు మండలం అంతా కూడా ఒక ప్రశాంతత వాతావరణంలో క్రైమ్ ఫ్రీ జోన్ కింద మనం తయారు చేసేటువంటి ఒక స్టెప్లో ఫస్ట్ స్టెప్ ఈ సీసీటీవీ కెమెరాస్. దీనిలోని ప్రజలు, పోలీసులు ఏకమై పనిచేస్తేనే ఈ క్రైమ్ ఫ్రీ సిటీని, క్రైమ్ ఫ్రీ ఈ మండలాన్ని మనం తయారు చేయడానికి ఆస్కారం ఉంటుంది. దీనిలోని ఫస్ట్ స్టెప్ ఈ సీసీటీవీ కెమెరా ప్రాసెస్. ఇక ముందు కూడాను మనం వివిధ కార్యక్రమాల ద్వారానో, అవేర్నెస్ కార్యక్రమాల రూపంలో గాలివీడులో జరిగేటువంటి ఉమెన్ రిలేటెడ్ క్రైమ్స్ కానీ, చిన్న చిన్న కొట్టుకోవడాలు కానీ, ఇవన్నీ కూడాను కౌన్సిలింగ్ సెషన్స్ పెట్టించి వివిధ విలేజ్ లెవెల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవి ఎస్ఐ గారితో పాటు చేయించి 100% ఈ ఏరియాలో క్రైమ్ రేట్ తగ్గించే విధంగా సూచనలు ఇవ్వడం జరుగుతుంది. అండ్ దీనిలో గాలివీడు ఎస్ఐ గారిని, వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా ఎంతో మెచ్చుకోవడం జరిగింది. అండ్ ఇక్కడికి